హలో ఎవ్రీవన్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు గిట్‌ని ఆన్‌లైన్ నుంచి డైరెక్ట్‌గా ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, అది ఎలా ఇన్‌స్టాల్ చేయాలని మీకిప్పుడు చూపిస్తాను చూడండి. ఆల్రెడీ చాలా వెర్షన్స్ మీరు చూసే ఉంటారు. కరెంట్ వెర్షన్ నేను లేటెస్ట్‌గా డౌన్‌లోడ్ చేసి చూపిస్తాను చూడండి. నేను బ్రేవ్ బ్రౌజర్‌ని యూజ్ చేస్తున్నాను. మీకు ఇందులో చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు డైరెక్ట్‌గా గిట్ ఇన్‌స్టాల్ విండోస్ 11 అని టైప్ చేసినట్లయితే మీకిలా వస్తుంది. ఇక్కడ డౌన్‌లోడ్స్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీకిక్కడ 3 ఆప్షన్స్ చూపిస్తుంది. మీ యొక్క సిస్టమ్ కాన్ఫిగరేషన్ బట్టి, మీ సిస్టమ్ ఓఎస్‌ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు మ్యాక్ ఓఎస్ అయితే గనక మ్యాక్ ఓఎస్‌ని ఇక్కడ చూడండి. మ్యాక్ ఓఎస్ యూజ్ చేసేవాళ్ళైతే గనక ఈ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లైనక్స్ యూజ్ చేస్తూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు లైనక్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రెజెంట్ నాది విండోస్ కాబట్టి నేను విండోస్‌ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి టాప్‌లో డైరెక్ట్ ఇచ్చేసాడు. 64 బిట్ సిస్టమ్‌కి సంబంధించిన డౌన్‌లోడ్ అనేది. అలానే కొంతమంది దగ్గర 32 బిట్ వెర్షన్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసము ఇక్కడ చూడండి 32 బిట్ కూడా ఉంది. ఒకవేళ పోర్టబుల్ థంబ్ డ్రైవ్ ఎడిషన్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలంటే అలాంటి వాళ్ళు బోత్ 64 బిట్ అలానే 32 బిట్ కూడా అవైలబుల్‌లో ఉంది. ప్రెజెంట్ నాది 64 బిట్ వెర్షన్ కాబట్టి నేను 64 బిట్‌ని డౌన్‌లోడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఆల్రెడీ నేను డౌన్‌లోడ్ చేసి ఉంది 64 బిట్ వెర్షను. అందువల్ల ఆల్రెడీ చూపిస్తుంది. కానీ మీకు మళ్ళీ చేసి చూపిస్తున్నాను. ఇలా మీరు డౌన్‌లోడ్ చేసేటప్పుడు మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్‌ని బట్టి అది త్వరగా డౌన్‌లోడ్ అవుతుంది. మాక్సిమం వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్‌లలో గిట్‌ని యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇది డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్. ఈ డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్ అలానే సెంట్రలైజ్డ్ వెర్షన్ కంట్రోల్ గురించి మీకు తర్వాత చెప్తాను. ఈ గిట్ అనేది డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్. అందువల్ల మాక్సిమం 90% ఈ గిట్‌నే యూజ్ చేస్తారు. ఈ గిట్ అనేది ఓపెన్ సోర్స్డ్ ప్లాట్‌ఫార్మ్. ఇక్కడ చూడండి డౌన్‌లోడ్ అయిపోయింది. నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఆల్రెడీ నేను ప్రీవియస్‌గా డౌన్‌లోడ్ చేశాను కాబట్టి ఇక్కడ ఇంకోసారి డౌన్‌లోడ్ అయింది 1 అని పడింది. దీన్ని ఇన్‌స్టాల్ చేయాలంటే జస్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇలా మీరు ఇన్‌స్టాల్ చేసేటప్పుడు మీకు ప్రతి ఒక్కటి ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉంటుంది. మీకు ఐడియా ఉంటే గనక మీరు దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అవసరం లేదు అనుకుంటే మాక్సిమం అక్కడ ఉన్నట్లే మీరు ఇన్‌స్టాల్ చేసేసుకోండి. ఇక్కడ చూడండి రిమూవింగ్ ప్రీవియస్ వెర్షన్స్ అని పడింది. ఎందుకంటే ఆల్రెడీ నా సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ అయ్యి ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇన్‌స్టాల్ చేస్తున్నా కాబట్టి ప్రీవియస్ వెర్షన్స్‌ని డిలీట్ చేసి న్యూవర్ వెర్షన్స్‌ని డౌన్‌లోడ్ చేస్తుంది. ఇలా మాక్సిమం ఎవ్రీ డెవలపర్‌కి అలానే ఫ్రంట్ ఎండ్ కావచ్చు లేదా బ్యాక్ ఎండ్ డెవలపర్స్ కావచ్చు. గిట్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఇది డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ కాబట్టి. గిట్ హబ్ కూడా చాలా ఇంపార్టెంట్. బట్ గిట్ హబ్ అనేది గిట్ నుంచే వచ్చింది. గిట్ హబ్‌లో ఫ్రీ వెర్షన్ ఉంది. అలానే పెయిడ్ వెర్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు ఇన్‌స్టాల్ అయిపోయింది. చూడండి మీకు రిలీజ్ నోట్ కావాలనుకుంటే గనక మీరు అలానే లాంచ్ చేసుకోవచ్చు. ఒకవేళ గిట్ బ్యాష్ కూడా మీకు లాంచ్ అవ్వాలనుకుంటే మీరు దీన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ప్రెజెంట్ నాకు ఇది అవసరం లేదు కాబట్టి మీకు ఎలా ఇన్‌స్టాల్ చేయాలనేది చూపియడానికి నేను చేశాను. ఇక్కడ చూడండి గిట్ వెర్షన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంట్రడక్షను అలానే లైసెన్సు, వెర్షన్ నంబరు అవన్నీ ఇక్కడ ఇచ్చారు. ఇలా మీరు గిట్‌ని ఆన్‌లైన్ నుంచి డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.